యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా కూడా మనల్ని కాపాడి ఆయన ఉచితమైన రెక్కల నీడ భద్రపరిచి సాయంత్రం వేళ ఆయన మాటలు 4 మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఎంతైనా నేను రుణస్థని. మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, ఈ ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు. అందరం కూడా దేవుని పని యథార్థంగా చేద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అలాగే మనం ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మనం ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలి. రాత్రికాల సమయంలో మనం ఆయనతో ఎలా ఉంటున్నాం అనే వాటిని గురించి తెలుసుకో. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవడానికి ఇష్టపడండి, లేకపోతే వినడానికి ఇష్టపడండి. వినటి వల్ల విశ్వాసం కలుగును, చదువుటి వల్ల జ్ఞానం కలుగునని లేఖనాల ఆధారంగా తీసుకొని ఉంటుంది. అందుకే యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటున్నాడు: నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయమంటున్నాడు. మన నీతికి తగినట్టే మన నివాసములు ఉంటాయి. మనం నీతి తప్పి అధర్మంగా చేస్తే, అధర్మంగా జరిగితే మనకి దేవుడే న్యాయం తీరుస్తాడు. ఎవరో నువ్వు చెప్పవసరంగా మన గురించి మనం ఎలా నడుస్తున్నామో, ఎలా ఉంటున్నామో, కొన్ని మన పితరులు చేసిన ఆచారాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటాం. సంసోను కూడా ఒకప్పుడు దేవునితో గడిపిన వాడి. బైబిల్ అంతా కూడా చదివితే సంసోను అంత పరాక్రమశాలి అంతవాడు ఎవడూ లేడు. ఆయన దేవునికి వరంగా పుట్టినవాడు. తల్లిదండ్రులు లేక పుడితే ఆయన అల్లారముద్దుగా పెంచితే ఆయన బలవంతుడయ్యి నక్కలంట 300 నక్కల తోకలు కట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని రక్షించాడు. అలా యుద్ధం చేసేటప్పుడు ఆయన ఎవరిని కూడా తక్కువ అంచనా వేసుకొని చేయలేదు. ఆయన నాజీరు చేయి కొలుపు అన్నీ కూడా ఆయన బాగానే జరిగినాయి. ఆయన అంత గొప్ప యుద్ధశాలి బైబిల్లో లేడని తెలుసుకోవాలి మనం. అలాంటి వాడు ఏమైపోయాడు? పాపంలో దిగిపోయాడు. గారాబం అలా ఉంటుంది. తల్లిదండ్రులు చేసే ప్రార్థన కూడా వాళ్ళు మీరిపోయి ఇదే లోకం అనుకొని, ఇదే జీవితం అని పాపంలో పడిపోతున్నారు. ఈరోజు ఎంతోమంది పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉండిపోతున్నారు. వాళ్ళకు ఒక నిదర్శనంగా ఉన్నాడు సంసోను కూడా. మనం చేసే ప్రపకాలను బట్టి, మనం నడిచే నడకను బట్టి, మన ప్రవర్తన బట్టి మన పిల్లలు ఎలా నడుస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. ఆనాడు వాళ్ళ తల్లిదండ్రుల పాపం ఏం చేయలే. పాపం వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి. కాకపోతే ఆయన అల్లారగా ముద్దు పెంచి చేయటం వల్ల అతనికి ఏది కావాలంటే అది కొనిపెట్టేవాళ్ళుగా ఉన్నారు, కానీ వాళ్ళు నీతిమంతులుగానే జీవించారు. ఇవాళ మన తల్లిదండ్రులు అలా ఉంటారు. ఈరోజు కాలం మారిపోయింది. దేశం ఏమో అదో ఇదైపోయింది, ఫ్యాషన్కి అలవాటు పడిపోయింది. తల్లిదండ్రులు కూడా అదే ఆలోచనలో ఉండిపోతున్నారు. అది మనం దేవుని దృష్టిలో మనం దానికి తగినట్టు మూల్యం చెల్లించుకోవాల్సిందే. మన ప్రవర్తన బట్టి మన తల్లిదండ్రులు ఎలా నడుస్తారు, మన నీతికి తగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్లింపజేస్తానన్నాడు. మనం ఆ నివాస స్థలంలో ఎలా ఉండగలుగుతున్నాము? ఆయన కట్టుబాట్లు ఉండగలుగుతున్నామా? మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా? మన సొంత ఆలోచనలు చేసుకొని నడుస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకున్నాం. మనం దేవుని సన్నిధిలో ఎలా గడపాలనేది మరి నీవు నివాస స్థలం వర్ధిల్లింప చేస్తారు. మీరు నీతిగా నడవండి, యథార్థంగా నడవండి, ఎలుగులో నడవండి అని చెబుతుంటే ఆయన మనం చీకటి జీవితానికి అలవాటు పడిపోతున్నాం, అబద్ధం ఆడటానికి అలవాటు పడిపోతున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎంతో కష్టంగా వెళ్తాము. అది ఏది పని లేకపోతే ఇంట్లో ఖాళీ ఉంచుకుంటే ఎందుకు, అక్కడే వెళ్ళి నిద్రపోదాం అనేవాడు కొంతమంది ఉన్నారు. అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సమయానికి వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, మనం మేలైన మార్గంలో నడవాలంటే, దేవుని సేవకుడు ద్వారా
దేవుడు ఏమి మాట్లాడిస్తున్నాడో ఆ మాటలు వినాలని ఆసక్తితో మనం వెళ్ళాలి తప్ప అక్కడ మనమేదో నీతిమంతులుగా నేను 33 సంవత్సరాల బట్టి సీనియర్ని ఇందులోనే ఇప్పటి వరకు నేనే ఉన్నాను నేనే గొప్ప అనుకున్నాను కానీ ఆ వాక్యం ఎవరూ తెలుసుకోలేకపోతున్నామేమో. ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలించి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. నీవు పవిత్రుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే, నీవు నా సన్నిధిలో ఎలా నడవాలో కొన్ని మాటలు తెలుసుకోవాలి. ఆనాడు దావీదు కూడా అదే చేశాడుగా. మొదట ఏమో దాసుగా గొర్రెలు కాసుకొని తీసుకొచ్చి రాజును చేస్తే ఆయన కృతజ్ఞతగా ప్రతి విషయంలో కూడా దేవుని యందు భయభక్తులు కలగాలి నడిచాడు. ఏమయ్యాడు? దేవుని సన్నిధి నుంచి ఇంటి మేడ మీదకి వెళ్ళాడు. పాపం అనేది అక్కడే పెట్టుకొచ్చేసి బస్తెబా ఇశ్రాయేలులో కూడా ఆయన పాపం చేయగలిగితే ఊరుకున్నాడా దేవుడు? ఊరుకోలేదు కదా. ఆయన ఎంతో నరకయాతన పడి ఎంతో ప్రార్థన చేసి అయినా సరే దేవుడు కనికరించలేదు. మనం కూడా అలాగే ఉంటున్నామేమో. మన పాపాలు పట్టో మన దోషాలు పట్టో మన జీవితాలు ఇలా చిన్న భిన్నమైపోతాయేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. దావీదు వలె పాపం చేసినామా? సంసోను వలె పాపం చేసాము? లేదా మనం ఎక్కడన్నా నీతి గల కార్యాలు చేయగలిగాం? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. నీ నీతికి తగినట్టు నువ్వు యథార్థత గలవాడైతే, నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్లింప చేస్తాను. నీవు నీతిగా నడువు, యథార్థంగా నడవంటే నడవగలుగుతున్నామో లేదు. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుని అదే ఏమో కన్నా 1:8 కూడా అంటున్నాడు, అతడు యథార్థవంతుడనై న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు గలవాడయ్యాడంట. అందుకే గర్వంతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. కానీ ఎక్కడా కూడా దేవుడు ఇచ్చింది తీసుకున్నా సరే, ఆయన సంపాదన అంతా కాల్ చేసినా సరే, బిల్డర్లు చంపేసినా సరే, ఎక్కడ కూడా ఆయన యథార్థతను వేడలేదు కదా. స్నేహితులు అపహరించినా సరే, భార్య దూషించినా సరే, ఆయన యథార్థతను ఎక్కడా కోల్పోదు. మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలని మనం కోరుకుంటున్నాడు. నువ్వు యథార్థవంతుడు వై నీతి గలవాడువై నీ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని ఏమోనే మనం జీవిద్దాం. మన జీవితాలు మార్చుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే మన జీవితాలు వర్తింపబడతాయి, మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మనం నిత్యం దేవుని ధూపం వేసేవారంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. నీ ప్రవర్తన బట్టి నీ ప్రేమ యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా నీ యందు నీతికి తగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. నీ పవిత్రుడవై నువ్వు యథార్థవంతుడవై దేవుని ఎదుట నీతి గలవాడవై ప్రవర్తించమంటున్నాడు ఆయన. మనం ఆయన తగ్గట్టు జీవిస్తున్నాము. మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో చెప్పవసరంలా. నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని మన ఎదురొచ్చి ఎవరో చెప్పరు. మనం ఎక్కడ బాధపడిపోతామో, ఎక్కడ వాళ్ళని తిట్టుకుంటామోనని మన ఎదురు చెప్పరు, వెనకాల చెప్తారు. ఇది నేసేది దూరేదేమో దొమ్మని గుడిసిలో చెప్పేదేమో నీతి మాటలా అనే ఆలోచనలో ఉంటారే తప్ప ఎక్కడా కూడా మనల్ని మెరుగుపరచట్లేదేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. దేవుని నీతికి తగినట్టు నడుస్తున్నామా? మనం యథార్థతగా ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. ఎవరో ఏదో చెప్పవసరంలా. మన హృదయాలే మనల్ని బట్టే మన పిల్లలు మారుతారు. తల్లి అంటే చేలో మేస్తండి, పిల్లలు వచ్చి గట్టి మీద మేస్తుందని సామెత ఉంది కదా. తల్లిదండ్రులు చేసిన దోషాలు పిల్లలకు వస్తాయి. ఒక్కసారి మన హృదయాలు మన పిల్లల్ని ఎలా పెంచగలుగుతాం? మనం ఎలాగా ఏ దారిలో నడవగలుగుతాం? మరి మీరు యథార్థవంతులనే నీ నీతికి తగినట్టు నేను ఏ స్థలం వర్ధిల్లింప చేస్తానంటున్నాడు ఆయన. అలాంటి స్థితిలో నీకు ఆధారం. అలాగే ఏబు గ్రంథం 4:6 అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటున్నాడు. మన భక్తి అంటే మన యథార్థాన్ని కాపాడుతుందంట. మనమే భక్తి చేయకపోతే అతని యథార్థత ఎలా కాపాడగలం? మనం అనుకుంటూ ఉంటాం, దేవుడి సన్నిధిలో ఉన్నాంలే, దేవుడు నాకు అన్ని సమకూరుస్తాడులే,
దేవుడు నా పక్షాన ఉండాలి. నేను ఏది చేసినా సరిపోతులే, నేను ఏం మాట్లాడినా సరిపోతులే, నేను యథార్థతలో ఉన్నానులే అనుకుంటున్నామేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. ఒకరినొకరు దూషించే వారంగా ఉన్నామా? ఒకరినొకరు ఆప్యాయత కలిగే వారంగా ఉన్నామా? ఒకరినొకరు ప్రేమించే వారంగా ఉన్నామా? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకో. నీ నీతి తాగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్లప చేస్తారని ఆయన వాగ్దానం చేసిన వాడు. నీ యథార్థపు వర్తునుడై న్యాయవంతుడువై దేవుని వంతు భయభక్తులు గలవాడు అయి ఉండమంటున్నాడే. ఆయన మనల్ని అడుగుతున్నాడా? మాన్యాలు అడుగుతున్నాడు. ఏది అడగట్లేదు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. చెడు వ్యసనాలకు బానిసలవ్వద్దు. చెడు ఆలోచనలు దూరం అవ్వద్దు. దేవుని యథార్థతలో నడవమంటున్నాడు. అది కూడా చేయలేని ఆలోచనలో ఉంటుపోతున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. మనం ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని ఒక్కసారి మనం పరిశీలన. సామెతలు 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాయే ఏములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటున్నాడు. ఇక్కడ ఏగేలు కయ్యూరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. చదువుకుంటూ కొనుక్కుంటూ చేసిన వాడేమో కయ్యూరు, యథార్థంగా అర్పించిన వాడేమో ఏ పేరు. ఆయన అర్పణ అర్పించగలిగాడే కానీ కయ్యూరు ప్రార్థన అలిగించాడు. ఇది ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇలాంటివి చెప్తారులే, నేను చేసేది నేను చేస్తాలే, నా భర్త యథార్థతలే, నేనే నడిచేది మేలైన మార్గంలే, నేనే 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 అని ఊరేగుతున్నామేమో. ఒక్కసారి మన హృదయాన్ని ఇరిగిన హృదయంతో దేవుడి సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని బతికినాడు. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. దేవుని అందుటి యథార్థమేముందామా? నీతి గలవారేమేముందామా? ఎలుగు జీవితంలో నడుద్దామా? ఈ మాటలు మనం దేవుడు మనతో మాట్లాడిస్తున్న మాటలు యథార్థమయంగా నడవండి. నీ నీతికి తగినట్టు నీ నివాస వర్ధిల్లపజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు. మనం అలాంటి స్థితిలో ఉండగలుగుతున్నామో లేదో ఒకసారి నీ ప్రవర్తన బట్టి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్లపజేస్తాను. ఎంత కరాగండిగా చెబుతున్నాడో చూడండి. మనం అది దాటిపోతున్నామేమో, మనం అలా ఉండలేకపోతున్నామేమో. ఇక మీదటైనా సరి చేసుకుందామా? దేవుని పాదాలు పట్టుకొని బతికినాడు. అయ్యో, ఇప్పుడు వరకు నేను యథార్థంగా నడవలేదేమోనయ్యా, నీ నీతికి తగినట్టు నేను జీవించలేదయ్యా, నేను వెలుగు మార్గంలో నడవలేదేమోనయ్యా. అయ్యా, నన్ను గురించి నువ్వు మాట్లాడేవయ్యా, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటానయ్యా. ఇక మీదట నా జీవితాన్ని మరి మార్చయ్యా, నా జీవితంలో ఉన్న మలినమును తీసివేయ్యా, నా హృదయం అనే దేవాలయంలో నువ్వు నివసిస్తానని వాగ్దానం చేసిన వాడు. నా యథార్థత కోల్పోయానేమో, నా నీతికి తగినట్టు జీవించలేదేమో, నాలో నువ్వు నివసించట్లేదేమో, అందుకే ఈ బాధలు, ఈ ఇరుకులు, ఇబ్బందులేమో. ఇక మీదటైనా నేను సరి చేసుకుంటానయ్యా, నా హృదయంలోకి నువ్వు రావయ్యా, నేను కడుక్కుంటానయ్యా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయాలి. ఒక తీర్మానం చేసి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలం వర్ధిల్లపు చేసి నిన్ను మేలైన మార్గంలో నడిపించను కాక. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశ